ఆయన క్యారెక్టర్ అంటే రవితేజ గారు ఏంటంటే ఈ సంక్రాంతికి స్పెసిఫిక్గా భర్తమహాశైల విజ్ఞప్తిలో అవును. ఒక ప్రాపర్ వింటేజ్ సునీల్ చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన అందులో ఒక సీన్ ఉంటుంది, ఆయన వెళ్ళి లిటరల్లీ ఒక కిరోసిన్ పోసుకొని చనిపోతున్న ఆవిడ మీదకి వెళ్ళి అది అసలు హిలేరియస్ ఉంటుంది సీక్వెన్స్. సో అందులో అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం సీరియస్గా ఉంటారు. ఇక్కడ ఎందుకంటే మరి రిజిస్టర్ ఆఫీస్ క్యారెక్టర్, సో ఆ పరిధిలోనే చేయాలి ఏం చేసినా, మరీ వెళ్ళిపోకూడదు. బట్ ఉన్నది కూడా చాలా సింపుల్గా ఆయన అలా అని చెప్పేసి మళ్ళీ ఆయన కూడా వెళ్ళను కాదు, ఆయన కూడా నెగిటివ్గా ఏముంటాడు, ఓన్లీ వెంటనే చెప్పేస్తాడు ఇప్పుడు నేను సాటిస్ఫైడ్, కొంచెం నేను శాంతించాను అన్నట్లుగా. మనోడు వెళ్ళి రెచ్చిపోయి పువ్వుల్లో విడిగా చూసుకుంటా అదేదంటే లేదు అంటే ఆ క్లోజర్ కూడా దానికి వీడు ఎక్కడ ఒప్పుకుంటాడు మళ్ళీ దాన్ని సాగదీయకుండా వాడు వెంటనే ఇప్పుడు శర్వ క్యారెక్టర్ వెంటనే సారీ చెప్పేస్తుంది, ఓకే ఇప్పుడు నేను శాంతించాను. అది ఇప్పుడు చెప్పాడు సారీ, ఫ్లాష్ బ్యాక్ సారీ చెప్పకుండానే పెద్ద గొడవ అయింది. ట్రూ అంటే ఆ సీక్వెన్సెస్ మీరు సాగదీయకుండా ఇమీడియట్ గా ఓకే ఇక్కడ వచ్చింది ఇక్కడ సారీ చెప్పేసి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు వీడు ఇమీడియట్ అడిగింది ఏంటి, డైవర్స్ సర్టిఫికేట్ అంతే. ఇంకంతకు మించి మళ్ళీ వీళ్ళ మధ్యలో ఏదో రైవలరీ ఇది అనవసరంగా క్రియేట్ చేసుకోలేదు. అంతే.